హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తేజిత్ కార్తికేయ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం అయోధ్య సెట్ కార్ట్ వచ్చేసాం. లొకేషన్ వచ్చేసి కేబిహెచ్పి కూకట్పల్లి ఎక్సెస్ మాల్ బ్యాక్ సైడ్ అయితే ఇదైతే ఉంటుంది. సో గైస్, టికెట్స్ కాస్ట్ వచ్చేసి 200. ఫస్ట్లో 150 ఉంటుంది, తర్వాత కొంచెం చేంజ్ అయింది టికెట్ కాస్ట్. సో గైస్, మేమైతే ఇప్పుడు అయితే టికెట్స్ సెట్ చేసాము. సో ఇప్పుడు అయితే ఎంట్రన్స్ అయిపోవడం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా. సో గైస్, లోపల అయితే రామాలయము అండ్ షిప్ అండ్ వాటర్ ఫాల్ సెట్ అయితే ఉంది అండ్ ఎగ్జిబిషన్ కానీ ఇప్పుడు అయితే మనం ఎంట్రన్స్ అయితే అయిపోయాం. సో గైస్, మనం ఎంట్రన్స్ అయిపోయాక ఇక్కడికి అయితే వచ్చేసాం. సో గైస్, అయోధ్య రామం వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ అయితే చాలా బాగుంటుంది. సేమ్ అయోధ్య రామంలానే ఉన్న తెలియని అలాంటి పిల్లలకి నేర్చుకోవచ్చు కదా. సో గైస్, చరిత్ర కాడ అయితే ఒక చోట రాశారు. సో రామాలయం గురించి, సో రామాలయం చరిత్ర చదువుకోవచ్చు. అండ్ మనం కాడ ఇప్పుడు ఎంటర్ అయితే అయిపోతున్నాం మెయిన్ క్యూ లైన్కి. సో కొంచెం లోపలికే వెళ్ళాం. సో గైస్, ఇలా ఉంది. సో వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్, మీకోసం మేమైతే తీస్తున్నాం వాళ్ళకి తెలియకుండా. సో గైస్, ఇలా అయితే సెట్ చేశాడు ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయాం. సో గైస్, చూసుకోవచ్చు మీరైతే తర్వాత ఇప్పుడైతే ఎంట్రన్స్ అయిపోయాము. సో చూసుకోవచ్చు, విగ్రహం అయితే అక్కడ ఉంది. సో గైస్, ఆ విగ్రహం చూసారు కదా, సేమ్ అయోధ్య రామం విగ్రహంలానే ఉంది. అదిగోండి గైస్. సో గైస్, దర్శనం అయిపోయాక బయటకు అయితే వచ్చేసాము ఇప్పుడు. సో ఫొటోస్ కూడా సూపర్ వస్తాయి గైస్ ఇక్కడ అయితే. సో మేమైతే బయటకు వచ్చేసాం, అలా వచ్చి ఇలా వెళ్తాం. సో గైస్, వాంగేశ్వరం హెల్ప్ చేసింది. రాముడి వాడి ఉంగరం సీతమ్మకి చూపించింది. లవకుశల గురించి, ఉత్త సహాయం గురించి, రామాలయం పత్ని కట్టంకి పత్తి ఫోటో పెట్టి బాగా చూపించాడు. సో గైస్, లెట్స్ ఎంటర్ ద టైటానిక్ షిప్. ఎంట్రన్స్ అవుదాం టైటానిక్ షిప్ని. సో ఎంట్రన్స్ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక చూడొచ్చు వ్యూ ఎంట్రన్స్. గైస్, లోపలికి అయితే వచ్చేసాం. టైటానిక్ షిప్ మొత్తం సూపర్ అయితే ఉంది అండ్ మనం అయితే చూస్తున్నాం గైస్. చూసుకోవచ్చు మొత్తం ఒక సేమ్ టైటానిక్ ముందు ఇలానే ఎంట్రన్స్ అవుతామంట, నాకు తెలీదు. సో గైస్, టైటానిక్ సినిమాలో ఉండరా హీరోలు హీరోయిన్ అందరు ఇక్కడ పెట్టారు. అండ్ ఫొటోస్ టైటానిక్లో సినిమాలు కదా సేమ్ షిప్ ఎలా ఉందో అలానే ఉంది. అండ్ క్రౌడ్ కూడా బాగుంది. సో గైస్, ఇప్పుడు అయితే ఒక షాకింగ్ విషయం. అదే ఇందాక టైటానిక్ మూవీ గురించి చెప్పాను కదా, అప్పటికి నేను పుట్టలేదు. షాక్ అయ్యాడా మా మమ్మీ వాళ్ళు చెప్పాడు గైస్, అంటే నేను కదా తెలుసుకున్నా. నేనైతే ఆ మూవీ చూడలేదు, జస్ట్ చెప్పా అంతే. సో గైస్, ఈ షిప్ అయితే చాలా బాగుంది అండ్ ఫొటోస్ కూడా బాగుంటాయి. సో గైస్, 3D పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అండ్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. టైటానిక్ మా షిప్ 5 స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అండ్ ఫొటోస్ అయితే సూపర్ వస్తాయి 3D లాగా. సో గైస్, ఫొటోస్ అండ్ చాలా బాగా వస్తాయి, వీడియోస్ కూడా సూపర్ వస్తాయి అండ్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. నీకు సోఫాలు కూడా ఉన్నాయి అండ్ ఒక చిన్న ఒక శాంపుల్ లాగా ఒక ఈ షిప్ మొత్తము ఒక అవుట్లెట్ మొత్తం బొమ్మలో ఉంటుంది, అది కూడా చూపిస్తాను. సో గైస్, గాలి అయితే కూడా సూపర్ వేస్తుంది మీకు. సో గైస్, ఇప్పుడైతే టైటానిక్ షిప్ బొమ్మ అయితే చూపిస్తే చెప్పాను కదా, అదిగోని గైస్ అవుట్లెట్ ఎంత ఇది మొత్తం ఇలా ఉంటుందంత షిప్. సో గైస్, మనమైతే బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వచ్చాక వాటర్ ఫాల్ ఇంకా స్టాల్స్ అక్కడ ఉంటాయి. సో గైస్, మనం ఇలా షిప్ నుంచి బయటకు వచ్చేసాం. తర్వాత సైడే వాటర్ ఫాల్స్ ఉంటే చూపిస్తాను. అండ్ నా ఎక్స్పీరియన్స్ ఫర్ వాటర్ ఫాల్ నేనైతే చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే వాటర్ ఫాల్లో సూపర్ ఉంది గైస్. అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా సూపర్ వస్తాయి. కామన్ అక్కడ సేమ్ వాటర్ ఫాల్ లానే ఉంది.
వాటర్ ఫాల్ దగ్గర లైటింగ్స్ కూడా పెట్టారు, ఇంకా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది. సో రాత్రి మన టైటానిక్ షిప్ బయటకు వచ్చేసాం వాటర్ ఫాల్. సో గైస్ ఇప్పుడు స్టాల్స్ చూపిస్తా, అదిగోండి గైస్ స్టాలు. బట్టలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ మేము కొన్ని పర్చేస్ కూడా చేసాము. సో స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి చెప్పుకోవాలి. సో బట్టలు అన్నీ ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్, కొన్ని పెద్ద స్టాల్స్లో కిచెన్ ఐటమ్స్, బొమ్మలు అన్నీ. సో గైస్ స్టాల్స్ ఉన్నాయి, హైడర్ హౌస్ ఉంది, గేమ్స్ ఉన్నాయి. సో గైస్ ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి అండ్ బట్టలు కూడా ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి బాస్కెట్బాల్ గేమ్స్ ఉంటాయని చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హర్రర్ హౌస్, ఇదైతే చాలా భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గన్స్ ప్రతి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డైస్ గేమ్, మనం వచ్చేసి డైస్ గేమ్ అయితే ఆడుతున్నాం. హౌ టు ప్లే, ఎలా ఆడాలి డైస్ గేమ్. సో గైస్ డైస్ ఇస్తాడు, మనం వచ్చేసి ఇలా గుంజి రోల్ చేసి అప్పుడు మనం వచ్చేసి అక్కడ ప్లేట్ ఇస్తాం. ప్లేట్లో పెడితే మొత్తం కౌంట్ చేసి అక్కడ నెంబర్స్ ఉంటాయి, ఎన్నో నెంబర్ వచ్చిందో కౌంట్ చేసి అప్పుడు అయితే మీకు ఇస్తాడు. ఆ నెంబర్కి కొన్ని గిఫ్ట్స్ ఉంటాయి, అప్పుడు ఇస్తాడు. సో మనకి ఏ గిఫ్ట్ వస్తుందో చూద్దాం. అండ్ మన నెంబర్స్ కూడా కౌంట్ చేశారు. నాకైతే బట్టలు తోముకుని డ్రెస్ అయితే వచ్చింది కదా, ఉతుక్కుని డ్రెస్. అండ్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా జైంట్ వీల్, కొలంబస్, ఇంకా అట్లాంటి గేమ్స్ చాలా అయితే ఉన్నాయి. సో గైస్ గేమ్స్ కాదు, రైడ్స్ గైస్. సో గైస్ ఇంకా తినడానికి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి, ఓన్లీ రైడ్స్ లేవు, ఇంకా తినడానికి ఉన్నాయి ఇక్కడ. సో మీరైతే తీసుకోవచ్చు. అండ్ స్మోక్ బిస్కెట్ ఉంది గైస్, అన్నీ ఉన్నాయి గైస్. సో స్మోక్ బిస్కెట్ అయితే చూపిస్తే మా నాన్న అయితే కొంతలో కొంచెం డిస్కషన్ చేశాక తర్వాత అయితే లాస్ట్కి అయితే కొనిచ్చారు. సో మీకైతే చూపిస్తాను స్మోక్ బిస్కెట్. ఫస్ట్ అయితే రైట్స్ అయితే చూడండి. సో అన్నీ ఉన్నాయి, స్మాల్ టు బిగ్ రైట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే స్మోక్ బిస్కెట్ అయితే చూపించబోతున్నా, అడుగుని గైస్. స్మోక్ బిస్కెట్ వచ్చేసింది, తినేసాను, పుగలు కాడ వస్తున్నాయి. సో గైస్ మొత్తం మీ మౌత్ని క్లోజ్ చేసి మీరు కనుక ముగ్గులు ఓకే. సో గైస్ మా నాన్న అయితే ట్రై చేస్తున్నాడు, ట్రై చేసి చూస్తాడు కదా. ఇప్పుడైతే మా మమ్మీ అందరూ ట్రై చేసి స్మోక్ బిస్కెట్. ఇప్పుడైతే నేను పొటాటో స్ప్రింగిల్స్ అయితే తింటున్నా. ఫ్రైడ్ ఐటమ్స్లో నాకు ఇది ఒకటి ఫేవరెట్ ఐటమ్. సో ఇప్పుడైతే డ్రింక్స్ తాగుతున్నాం. సో ఎగ్జిట్ అయితే వచ్చేస్తుంది, అందుకే డ్రింక్స్ తాగుతున్నాం. ఎగ్జిట్ కూడా అయిపోయాం. సో గైస్ ఇక్కడ నైట్ అవుట్స్ అలా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.